విశాఖ ఉక్కు కర్మాగారం మరోసారి ఉలిక్కిపడింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం లేకున్నా 11 మంది అస్వస్థతకు గురవగా 2 పరిస్థితి విషమంగా ఉంది. గత ఏడాది జూన్ 13న విశాఖ స్టీల్ ప్లాంట్లో 19 మందిని పొట్టను పెట్టుకున్న భారీ ప్రమాదం మరొక ముందే మరో ఘటన తీవ్ర కలకలం రేపింది. విశాఖ ఉక్కులోని థర్మల్ పవర్ ప్లాంట్ టీపీపీలో బాయిలర్ 5ను వెలిగించారు. ఈ క్రమంలో వాల్వులు సరిగా పనిచేయక 50 పీపీఎం స్థాయిలో వెలువడాల్సిన కార్బన్ మోనాక్సైడ్ సుమారు 300 స్థాయిలో వెలువడింది. వెంటనే గ్యాస్ పక్కనే ఉన్న కంట్రోల్ రూమ్ టీబీఆర్సీలోకి ప్రవేశించింది. అక్కడ సుమారు 25 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. మొదట ప్రథమ చికిత్సా కేంద్రానికి తరలించిన పరిస్థితి విషమంగా ఉండటంతో ఉక్కు జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2 పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రాథమిక పరిశీలన లేకుండా గ్యాస్ విడుదల చేసి బాయిలర్ను వెలిగించడం వల్లే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పవర్ ప్లాంట్ లో బాయిలర్ 5 క్యాపిటల్ రిపేర్స్ తీసుకుని లైట్ ఆఫ్ చేశారు. సేఫ్టీ ప్రికాషన్స్ ఏమి తీసుకోపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 6 కార్బన్ మోనాక్సైడ్ బ్లాస్ట్ ఫర్నెస్ గ్యాస్ సప్లై చేసే కార్బన్ మోనాక్సైడ్ పేల్చడం వల్ల ఏంటంటే పెయింట్ అయ్యారు. వాళ్ళు కొంచెం కండిషన్ అనేది సీరియస్ గానే ఉంది. వాళ్ళు విఎస్పీ మేనేజ్మెంట్ ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఏదైతే ఓపెనింగ్ చేశారో క్యాపిటల్ రిపేర్ చేసి కమిషనింగ్ చేసినప్పుడు గ్యాస్ సేఫ్టీ వాళ్ళు పెర్మిషన్ తీసుకొని చేయాలి. అటువంటి పెర్మిషన్ తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. షిఫ్ట్లోని అందరూ ఇంటికి పోయే సమయంలో ఘటన జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం మాత్రం గుణపాఠం నేరవడం లేదని కార్మిక నాయకులు మండిపడుతున్నారు.